వెల్కమ్ టు మీ టీవీ. నేను మీ మౌనిక. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామంలో మల్లన్న జాతర సందర్భంగా చోటు చేసుకున్న దారుణ ఘటనపై భారత చైతన్య యువజన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రజకులపై జరిగిన దాడి, 2 నెలల పసికందును కాలు కింద తొక్కి చంపిన అమానుష ఘటనపై పార్టీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. బీసీవై పార్టీ అధినేత రామచంద్రయ్య యాదవ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర నాయకులు, పీఏసీ సభ్యులు ఆగమయ్య, వడ్డేపల్లి రామకృష్ణ, వెంకన్న, కార్తీక్, వివేక్, అయ్యప్ప గారి సునీల్ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటన కేవలం వ్యక్తిగత గొడవ కాదని, కులపిచ్చే కారణమని వారు పేర్కొన్నారు. పండగ వాతావరణంలో చిన్నారి అని కూడా చూడకుండా కాలు కింద పెట్టి నలిపి చంపడం అత్యంత క్రూరమైన చర్య. ఈ దాడి వెనుక అధికార పార్టీ నాయకులు అండ ఉందని వాళ్ళు ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే నిందితులపై హత్య కేసు నమోదు చేసి ప్రత్యేక కోర్టు ద్వారా విచారణ జరిపించి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి పరామర్శించిన బీసీవై నాయకులు పార్టీ తరపున ₹1,00,000 ఆర్థిక సహాయం అందజేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి 50 లక్షల నష్టపరిహారం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, పూర్తి స్థాయి పోలీస్ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. కుల వివక్షను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం అమలు చేయాలని బీసీవై పార్టీ వారు కోరారు. నమస్కారాలు. నా పేరు ఆత్మయ్య, జిల్లా నేను రచన. ఈరోజు మా అక్క వల్ల బిడ్డను చంపేస్తున్నారని తెలవగానే ఇక్కడ రావడం జరిగింది. బీసీవై పార్టీ రామచంద్ర యాదవ్ గారు అలా అక్కడికి వెళ్ళి ఈ కుటుంబానికి ఎలాగా అన్యాయం జరిగిందో అక్కడి దగ్గర మాట్లాడి, అక్కకు ఎలాంటి సాయం చేస్తాము, నీ ఇష్టం, నీకు నీ అండగా ఉంటా, నువ్వు అక్కకు ఎలాంటి హామీ ఇచ్చినా నేను అనుకుంటానని చెప్పాడు రామచంద్ర యాదవ్ గారు. కాబట్టి ఈరోజు అక్కకు ₹1,00,000 మేము ఇవ్వబోతున్నాం. రామచంద్ర యాదవ్ గారి ఆదేశాల వరకు ₹1,00,000 మేము విధాలుగా ఇవ్వబోతున్నాం. అలాగే ఈ నా కొడుకులు, ఈ రెడ్డి నా కొడుకులు వీళ్ళంతా కానీ అవలంబనాలు నేను మా అమ్మ ఐలమ్మ గారు ఎలాగ కట్టెట పట్టిందో ఇక్కడ నుంచే మేము కూడా కట్టెపట్టుకొని కొడతా మీ అందరినీ తరిమించుకుంటామని చెప్తున్నాం. ఎందుకంటే ఒక బట్టలు వెళ్ళడానికి ఒక చాకలి అవసరం, ఒక బ్యాగులోడు, ఒక పొందవడానికి బ్యాగులోడు అవసరం, ఒక కుమ్మరోడు నీ అయ్య తెచ్చిపోతే కుండ ఇయ్యడానికి ముందు నడిస్తే నువ్వు పట్టుకునే కుండకు కుమ్మరోడు అవసరం. కొడుక ఈ రోజు మా పిల్లలు అన్యాయంగా ఈ పుట్టలు పెట్టుకున్నావు. కొడుక రే, నువ్వు ఏడ ఉన్నా, ఎంత దూరం వెళ్ళినా సాకలైన మా వారసులము. పదరా మండలం నక్కలగుట్ట మలుపు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తరచుగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు స్థానికులు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఫిబ్రవరి 28 మధ్యాహ్నం సమయంలో రహదారిపై ఉన్న నక్కలగుట్ట మలుపు వద్ద 2 బైకులు ఢీకొన్న ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల ఆరోపణల ప్రకారం ఈ మలుపు వద్ద సరైన హెచ్చరిక బోర్డులు లేకపోవడం, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల తరచు ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే ఇక్కడ అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నా అధికారులు స్పందించలేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా స్థానికులు వెంటనే చర్యలు తీసుకోవాలని, హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని వారు డిమాండ్ చేశారు. ప్రమాదాలు పోయిన తర్వాత కాదు, ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. కల్వకుర్తి మండలంలోని స్థానిక శ్రీ వెంకట బాలరామయ్య పాఠశాలలో సైన్స్ ఫేర్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు దాదాపు 100కు పైగా శాస్త్రీయ నమూనాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు విజ్ఞాన శాస్త్రంపై వారి ఆసక్తి, సృజనాత్మకతను ప్రతిబింబించాయి. అనంతరం నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ చాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన పాఠశాల చైర్మన్ సామల తిరుపతయ్య విద్యార్థులను అభినందిస్తూ ఇలాంటి కార్యక్రమాలు వారి భవిష్యత్తుకు దోహదపడతాయని తెలిపారు. గౌరవ అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి అబ్దుల్ రెహమాన్ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని
అలవర్చుకొని ప్రశ్నించే స్వభావాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఊర్కొండ సర్పంచ్ మేకల మంజుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సృజనాత్మకత ఆలోచనలతో ముందుకు సాగాలని కోరారు. పాఠశాల కరెస్పాండెంట్ బాలరాజు గారు మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తులో బాల శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఊర్కొండ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆనంద్ గారు, రెయిన్బో పాఠశాల ప్రిన్సిపల్ నస్రిన్, పాఠశాల ప్రిన్సిపల్ జార్జ్ జోసెఫ్, వైస్ ప్రిన్సిపల్ రామ్ పెరుమండ్ల, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ లోని ప్రోగ్రెసివ్ స్కూల్లో సెల్ఫ్ గవర్నమెంట్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒక రోజు పాటు ఉపాధ్యాయులుగా, నిర్వాహకులుగా బాధ్యతలు స్వీకరించారు. పాఠశాల నిర్వహణలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా పరిపాలన విధానాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కలుముల నర్సయ్య, సోషల్ స్పీకర్ అమ్రాబాద్ జిల్లా లీడర్ జక్క బాలకృష్ణయ్య, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపల్ అంబిక హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. స్వీయ పరిపాలన ప్రతి విద్యార్థిలో ఉండాలని, చిన్న వయసులోనే నాయకత్వ నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాల ప్రిన్సిపల్ అంబిక మాట్లాడుతూ విద్యార్థుల క్రమశిక్షణతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. భవిష్యత్తులో మంచి నాయకులుగా ఎదగాలని వారు ఆకాంక్షించారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకొరకంటే చిన్న చిన్న పాపల లోపల వాళ్ళ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటే ఎంత ఆనందం అంటే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కరి లోపల అన్ని కళలు దాగున్నా ఈ కళలను బయటికి తీసేటువంటి ప్రయత్నం చేయడం చాలా గొప్ప విషయం. ఎందుకొరకంటే విద్యార్థులు చదువుతో పాటు అన్ని కళలు ఉంటాయి విద్యార్థుల లోపల. ఆ కళలను ఇటువంటి పరిస్థితులలో సినిమాలలో కూడా కొన్ని సందర్భాలలో చూస్తాం. ఒకరి ఇవాళ సోషల్ మీడియా ఉంది, ఆ సోషల్ మీడియాలో ఎవరికి ఏ డ్యాన్స్ చేయరాదు, కానీ ఆ డ్యాన్సులు సోషల్ మీడియాలో చెప్తున్నారు. కానీ ఇంత అందంగా వాళ్ళ డ్రెస్సులు, వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళకి ఎంత ఖర్చు అయింది, ఎంత శ్రమ ఉంది. దాంతోపాటు డ్యాన్స్ మాస్టర్లు కూడా వాళ్ళకు చాలా నైపుణ్యంతో చాలా మంచిగా మరి నేర్పడం జరిగింది. మరి ఒక రకంగా చూస్తుంటే మేము ఇక్కడనే కూర్చున్నామనేటువంటి మైమర్పించేటువంటి ఆలోచన వచ్చింది. వీళ్ళందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఒకప్పుడు ఈ స్కూలు నిలదొక్కుకోవడం వల్లనే అరే అంబిక మేడం పెట్టింది కదా, చాలా అవకతవకలు, చాలా ఒడిదుడుకులు ఉంటాయి, కానీ నిలబడుతుంది అనుకున్నాం. కానీ ఒక స్థాయికి వచ్చింది. ఇది అంచెలంచెలుగా ఎదిగిపోతుందే తప్ప దీన్ని అడ్డుకోవడానికి ఎవరు రారు. అందరం కూడా మనం సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మరి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి మేడం గారికి, మరి ఇక్కడున్న అంటే ఇంతమంది వీళ్ళందరూ డ్యాన్స్ చేస్తుందంటే ఈ సిబ్బంది శ్రమ చాలా ఉంటుంది. ఒక వారం రోజుల, నెల రోజుల, మళ్ళీ ఎన్ని రోజులు శ్రమ పడ్డారో కానీ దీన్ని విజయవంతం చేసిన మీ అందరికి కూడా, మరి వీళ్ళకి అందరికీ సహకరించిన ఈ పేరెంట్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతోపాటు ఈ స్కూల్ను అందరం కలిసి ప్రోత్సహించాల్సిందిగా ఒక మంచి విద్యాభ్యాసాన్ని పోషిస్తూ దాంతోపాటు కళలను కూడా వెలికితీస్తూ వాళ్ళకు ఉన్నటువంటి నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శింపజేస్తున్నటువంటి ఈ స్కూల్ సిబ్బందికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దయచేసి విద్యార్థులంతా కూర్చోవలసిన విజ్ఞప్తి చేస్తున్నాం. అమ్మ టీచర్లు మీ పిల్లల సెటిల్ చేయండి జరా 2 నిమిషాలు. పేరెంట్స్ కూడా సహకరించాలి. ఆటలు పాటలతో పాటు కొన్ని మంచి మాటలు కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా ఒక 5-10 నిమిషాలు ఉంటే కార్యక్రమం ముగుస్తుంది అనుకుంటున్నారు. కాబట్టి పేరెంట్స్ సహకరించాలని కోరుకుంటూ, నానా సైలెన్స్. పిల్లలు శాస్త్రోపాధ్యాయులుగా వివరించినటువంటి బాలబాలికలకు అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ, అతి ముఖ్యంగా ఈ పాఠశాలకు ఆదాయ వనరైనటువంటి, ఆర్థిక వనరైనటువంటి పాఠశాల తల్లిదండ్రులందరూ కూడా పేరు పేరున జయభీములు తెలియజేస్తూ, ఉపాధ్యాయ వృత్తి అనేది
అన్ని వృత్తుల్లోకెల్లా చాలా ముఖ్యమైనది. మరి మీరు ఈరోజు ఆ వృత్తిని తీసుకొని ఆ బాధ్యతలు నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే రోజు అల్లరి చేస్తుంటారు, ఇప్పుడు కూడా అల్లరి చేస్తారు పిల్లలంతా కూడా. మీ ఉపాధ్యాయులు మీకు చెబుతుంటే మీకు కోపం వస్తుంటుంది, కానీ ఈరోజు అదే పని మీరు చేశారు. మీరు క్లాస్కు పోయినప్పుడు మీ క్లాస్లో పిల్లలు అల్లరి చేస్తే ఆ పిల్లలను సైలెన్స్ ఉంచడానికి ప్రయత్నం చేశారు, మీరు చెప్పేది వినడానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం ఇది. అట్లా ఈరోజు జాతీయోపాధ్యాయులుగా వివరించడం, ఒక ఉపాధ్యాయునిగా వివరించడం అనేది చాలా గొప్ప విషయం. దీనివల్ల నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ పెరుగుతుంది. ప్రైమరీ శిక్షణ అయినప్పటికీ కూడా ఈరోజు స్టేజ్ మీద మాట్లాడినటువంటి వాళ్ళు, భయంగా ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు ఈరోజు స్టేజ్ మీద చాలా ఉత్సాహంగా మాట్లాడగలుగుతాం. అంటే భయం అనేది పోతుంది దీనివల్ల. అదేవిధంగా డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, కలెక్టర్ అయినా ఒక ఉపాధ్యాయుడి నుంచి వెళ్తారు తప్పితే మరొక నుంచి కాదు. అందుకోసమనే ఉపాధ్యాయ వృత్తి చాలా ముఖ్యమైనది. క్రియేటర్, ఉపాధ్యాయుడు క్రియేటర్. ఒక 3 విషయాలు చెప్తాను నేను. 3 ముఖ్యమైనటువంటి వ్యక్తులు క్రియేటర్స్ ఉంటారు ఈ భూమి పైన. అందులో ఒకరు టీచర్. టీచర్ ఎందుకంటున్నంటే పిల్లలకి ఏమి రాకున్నప్పుడు, అంటే ఒక చీకటి, ఒక శిల్పి, రెండో వ్యక్తి శిల్పి. ఆ శిల్పి ఒక మొరటి రాయిని తీసుకొని, సుత్తె ఉలి తీసుకొని దాన్ని చక్కగా చెక్కి మూతి, ముక్కులు, చెవులు, కళ్ళు అన్ని తయారు చేసి ఒక అందమైనటువంటి విగ్రహాన్ని తయారు చేస్తాడు, ఒక దేవుని తయారు చేస్తాడు. ఆ దేవుని మీరంతా కలిసి మొక్కుతారు. అంటే రూపం లేనటువంటి దానికి ఒక రూపాన్ని తీసుకొస్తాడు శిల్పి. కాబట్టి చాలా క్రియేటరు, ఆర్టిస్ట్గా మనం చెప్పుకోవచ్చు. 3వ వ్యక్తి మేస్త్రి. మొరటిగా ఉన్నటువంటి రాళ్లను, అటంతటిగా ఉన్నటువంటి రాళ్లను, ఇటుకలను చక్కగా పేల్చి ఒక అందమైనటువంటి భవనం, ఒక అందమైనటువంటి బిల్డింగ్ కడతాడు. అబ్బా, ఎవరు ఇంత ముందుగా కట్టింది, దీన్ని చాలా అందంగా ఉంది, తలతలా మెరుస్తుంది అనుకుంటాం. ఒక క్రియేటర్, మేస్త్రి. ఈ 3 వ్యక్తులు, ఉపాధ్యాయుడు, ఆర్టిస్టు, ఒక మేస్త్రి, వీళ్ళు 3 క్రియేటర్స్. వీళ్ళు 3 ప్రకృతిలో, సమాజంలో ఒక నూతన ఒరవడిని తీసుకొస్తారు. అందవికారమైనటువంటి దాన్ని, అందం లేనటువంటి దాన్ని ఈ దేశానికి, ఈ భూమికి పరిచయం చేస్తారు. కాబట్టి వీళ్ళు 3 క్రియేటర్స్. ఈ క్రియేటర్లో మొదటి ఉపాధ్యాయుడు. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి నిర్వహించినటువంటి ఈ చిన్నారి బాలబాలకు మరోసారి అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముఖ్యంగా మీ టీచర్లు చాలా అపోహ ఉంటుంది. ప్రైవేటు పాఠశాల అంటేనే ఏమైనా చదువు అంటే రాలేరు. కానీ ఎవరైనా ఉండాలంటే, మిగిలిపోవాలంటే, చరిత్రలో నిలిచిపోవాలంటే జ్ఞానం ఒకటే మార్గము. దానికి కారణం చదువే. ఆ చదువును కూడా మీరు చక్కగా చదివినప్పుడే మీకు చదువు అంచినటువంటి ఈ ఉపాధ్యాయులంతా కూడా చాలా సంతోషిస్తారు. మీ తల్లిదండ్రులు ఇంకా సంతోషిస్తారు, ఇంకా ఆనందిస్తారు. మీరు ఆడుతుంటే, పాడుతుంటే మీ తల్లిదండ్రులకు ఎనలేని ఆనందం కలుగుతుంది. మీరు కలెక్టర్ అయితే అంతకంటే ఆనందం మీ తల్లిదండ్రులకు, చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు ఇంకోటి ఉండదు. కాబట్టి మీరు శ్రద్ధగా చదువుకోవాలి, కష్టమే ఉండాలి. ఎప్పుడే కానీ శ్రమ పడకుండా ఏది రాదు. ఒక రెండు ఉదాహరణలు చెప్తా మీకు. కొబ్బరికాయ చూసిరా మీరంతా? కొబ్బరికాయ చూసిరా? కొట్టిర్రా? ఎడగొట్టిర్రు? గుడికాయ కొట్టిరా? వచ్చిన తర్వాత పెద్ద వృక్షం అవుతుంది. పెద్ద వృక్షం అయిన తర్వాత మనకు కాయలను ఇస్తుంది. అవే కాయలను మనం కొబ్బరికాయ తింటాం, అది హెల్త్కు మంచిదని. అవే కాయలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.